విటిలిగో వచ్చిన వాళ్ళు పిల్లల్లో వస్తుందా మామూలుగా ఇది? ఎక్కువగా లేదు ఒక ఏజ్ ప్రోగ్రెషన్ తర్వాత వస్తుందండి? ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా చూస్తామండి. కంజనైటల్‌గా పుట్టిన పిల్లల్లో కూడా చూస్తాము. ఒక ఏజ్ గ్రూప్ టువర్డ్స్ టీన్స్ కూడా ఉంటుంది. యంగర్ ఎనీ ఏజ్ గ్రూప్‌లో విట్లిగో మొదలవ్వచ్చండి. మొదలైన తర్వాత ఒక యాజ్ మీ సెడ్ అది ఉండిపోతుందా, వెళ్ళిపోతుందా అనేది దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్ అండి. లేక ఏమీ లేదు. వి హావ్ బోత్ మెడికల్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ వాట్ విట్లిగో డస్ ద కోసం. ట్రీట్మెంట్ డూ? ట్రీట్మెంట్ అంటే ఆటో ఇమ్యూన్ యాక్టివిటీని అరెస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే. ఓకే. సో, యాక్టివిటీని అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే, అక్కడితో ఆ డిస్ట్రక్షన్ ప్యాటర్న్ మనకి ఆగిపోయి, ఉన్న ఏరియాస్‌లో మళ్ళీ నల్ల కణాలు అంటే మెలనిన్ పక్కన చుట్టూతో ఉన్న వాటిని అది ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేస్తుంది ఆ ఏరియాని. అంటే మామూలుగా అలా మెల్నిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేయడం అన్నది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ టు 1 ఇయర్ అవుతుందండి? లేక డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేషెంట్ అండి. పేషెంట్ రైట్, ఇప్పుడు రైట్, రైట్. ఇంకొకటి కూడా ఏంటంటే ఒక సైన్స్ కొన్ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతి మీద మచ్చొచ్చింది. విట్లిగో ప్యాచ్ వచ్చిందనుకోండి. మనకి జుట్టు ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు హెయిర్ కూడా హెయిర్‌లో ఉన్న మెలనోసైట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. తెల్లగా మారిపోతుంది. తెల్లగా మారిపోయింది. జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది అక్కడ. అక్కడ మనకి పువర్ ప్రోగ్నోసిస్ అంటాం. ఎందుకంటే ఆ తెల్లదనంలో మనకి జుట్టులో ఉన్న రూట్ నుంచి వచ్చిన సెల్స్ డివైడ్ అయ్యి స్కిన్‌ని కవర్ చేస్తాయి. సో, హెయిర్ కూడా వైట్‌గా మారిపోతే దాన్ని ల్యూకోట్రైకియా అంటాం. అప్పుడు మనకి పూర్ ప్రోగ్నోసిస్ అంటే రీపిగ్మెంట్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయండి. దట్స్ హౌ ఇట్ ఈస్.